శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం అందరం చేసుకుంటాము. అట్లాగే 4 శుక్రవారాలు అనేక రకాలైనటువంటి విధాలైనటువంటి లక్ష్మీ ఆరాధనా క్రమంలో ఈ వరలక్ష్మి వ్రతం నాడు కానీ ఇతర 4 వారాల్లోనూ మిగిలిన 2 వారాల్లో చేసుకునే లక్ష్మీ ఆరాధనల్లో కానీ వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత విధి విధానానుసారం కల్పోక్త ప్రకారంగా మీ శక్తి అనుసారం మీరు ఏవైతే ప్రసాదాలు వండుకుంటారో మీ వండుకునే ప్రసాదాలు ఒక్కోసారి కొంతమంది 3 రకాలు 5 రకాలు 7 రకాలు 9 రకాలు పెడతారండి. ఆ రోజు మనందరికీ తెలిసిందే. అట్లాగా ఈ 9 రకాలు పెట్టినా కానీ మరొక్క ఐటెం నేను చెప్పేది ఇప్పుడు పెట్టండి. దాని వలన మీకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు రాగల రోజుల్లో మార్పు మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రత క్రమంలో కొన్ని పిండి వంటలు, పెసర పూర్ణాలు, తర్వాత బూరెలు, ఇటువంటివన్నీ ఎవరెవరికి ఆచారం ఉందో, ఆనవాయితీ ఉందో, ఎవరెవరికి ఏదేది ఇష్టమో, తర్వాత ఇంట్లో తినేవాళ్ళ సంఖ్యను బట్టి అన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదండి. అలా చేసుకున్న దాంట్లో మీరు వ్రతం పూర్తి చేసేసుకున్న తర్వాత నివేదనలన్నీ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే పదార్థం మీరు నివేదన చేసి చూడండి. ఆ నివేదన చేసిన పదార్థం మీకు ఎటువంటి స్థితిని కలిగిస్తుంది అంటే తిరిగి వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి మీరు ఇంకా అంటే మీరే ఊహించలేని స్థితిలో ఇంకాస్త వైభవంగా చేసుకుంటారు. వైభవంగా చేసుకోవడం అంటే ఇప్పుడు అందరం కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పడి ఉన్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. ఆ అప్పులు, ఈ బాధలు, ఈ ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ తొలగి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదైతే ఒక డ్రైనెస్ ఉందో అదంతా పోయి ఆ పోయిన దాంతో మీరు ప్రశాంతంగా చేసింది కలిసి వచ్చి మీకు వచ్చే వరలక్ష్మి వ్రతం సమయానికి మీ ఆర్థిక స్థితిగతులు, ఇంటి పరిస్థితులన్నీ మెరుగుపడి మీరు చక్కగా అభివృద్ధి పదంలోకి వెళతారు. ఇది ఖచ్చితం. దానికి మీరు ఏం చేయాలి అంటే మీ రొటీన్గా వండుకునేవి కాకుండా వరలక్ష్మి పూజలో కానీ, మహాలక్ష్మి పూజలో కానీ, సౌభాగ్యలక్ష్మి పూజలో కానీ ఇట్లా రకరకాలు చేస్తాం. అందులో లక్ష్మీ పూజ అనేటప్పటికీ 2 పదార్థాలు ఖచ్చితంగా పెట్టి చూడండి. అవి ఏమిటి అంటే, ఒకటి పాల మీగడ. పాల మీద తెట్టు కడుతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ తెట్టు కడుతుంది. ఆ తెట్టు కట్టిన మీగడని తీసి ఎంగిలి చేయకుండా, పిల్లలకు అందకుండా, ఎందుకంటే మనకు తెలియదు, పిల్లలు తీసి ఆల్రెడీ నోట్లో పెట్టేసుకుని ఆ చేతులతో మళ్ళీ ముట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీ పూజ ఉంది అంటే ఒక ప్యాకెట్, వెన్న శాతం ఎక్కువ ఉన్న ప్యాకెట్ తీసుకుని, ఆవు పాల ప్యాకెట్, అది మీరు సెపరేట్గా మరిగించుకుని మీ దృష్టిలో మరిగించుకుని జాగ్రత్తగా పిల్లలకు అందకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూత పెట్టి ఉంచేస్తే మరుసటి రోజు ఉదయానికి చిక్కగా మీగడ కడుతుంది. ఆ మీగడని తీసి ఇలా తీయాలి చేత్తో, స్పూన్లు కావు, గుర్తుపెట్టుకోండి. స్పూన్లు అంటే మళ్ళీ వెండి స్పూన్లతో తీయాలి. అవకాశం ఉన్న వాళ్ళు తీయండి, అవకాశం లేని వాళ్ళు చక్కగా 2 వేళ్ళు ఉపయోగించి మొత్తం గిన్నెనంతా కూడా ఒక రౌండ్ చేశారంటే మొత్తం మీగడ వచ్చేస్తుంది. ఆ మీగడని ఒక అరటి ఆకులో పెట్టి దాని మీద పంచదార జల్లి, అది ఒక పదార్థం. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం. ఇదే పదార్థం శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం. కాబట్టి లక్ష్మీ నివాసుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఇంట్లో రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రసాదం. చాలా ఎర్లీగా అయిపోయేది. మనం ఏమి నూనె పిండి వంటలు కూడా చేయనవసరం లేదు. అట్లా చేసుకునే ఈ ప్రసాదం, వీటితో పాటు మీరు ఇంట్లో తయారు చేయనవసరం లేదు, బజార్లో దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది కొంచెం ఖరీదు ఉంటుంది, ఒక 100-150 ఉంటుంది ఈ ప్యాకెట్, పావు కేజీ ప్యాకెట్ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. అది తీసుకుని అందులో మీరు 8, 4, 5 మీ శక్తి ఎంత ఉంటే అంత పెట్టి కొనుక్కుని, అవి కూడా నైవేద్యంలో ఉండేటట్టుగా, అంటే పాలమేగడ, డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఈ 2 కంపల్సరీగా ఉండేటట్టుగా పెట్టి నివేదన చేసుకోండి. అంటే వీటితో కలిపి 9 రకాలు చేయాలా, కలిపి 5 రకాలు చేయాలా, 3 చేయాలా అని డౌట్ రావచ్చు. అది మీ ఇష్టం. 9 రకాలు వేరేగా పెట్టి ఈ 2 సెపరేట్గా పెట్టినా అద్భుతం. 7 రకాలే పెట్టి 5 మీరు చేసి ఈ 2 కలిపి 7 పెట్టినా మంచిదే.
మూడింట్లో ఒక్కటే మీరు వండి ఈ రెండు పెట్టుకున్నా మంచిదే. అన్నింటికీ భక్తి ప్రధానం. భక్తి శ్రద్ధలు విశ్వాసంతో చేస్తే ఆ ధనలక్ష్మి కరుణించకపోవడం అనేది ఉండదు. అంచేత ఆ రోజు మీరు చేయవలసినది ఇది. ఈ పదార్థాలను పెట్టి మీరు ప్రయత్నించి చూడండి. రాను రాను మార్పు మీకే తెలుస్తుంది. అయితే ఇది కేవలము ఈ మాసమేనా కాదా అని మీకు సందేహం వస్తుంది. లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకున్నా పాలమేగడ మీద పంచదార వేసింది ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి, ఏది అందుబాటులో ఉంటే అది మీరు పెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే మీ ఇంట్లో మార్పులకి, శుభకరమైనటువంటి పరిణామాలకి శ్రీకారం చుట్టుకున్నట్టు అవుతుంది. అంచేత దీనిని మీరు పాటించి మీ శుభప్రదమైనటువంటి వ్రతాలు, పూజలు, ఆస్పీషియస్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త శుభకరంగా జరుపుకోవాలని, మీ సమస్యలు తొలగి మీరు హాయిగా ఉండాలని, లక్ష్మీ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లక్ష్మీకరమైనటువంటి శ్రావణ మాసంలో మీరు మహాలక్ష్మి పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసుకుంటాం. అందరం కూడా చేసుకుంటాం. మంగళగౌరి పూజలు సౌభాగ్యానికి చేసుకుంటాం. ఉన్న సౌభాగ్యం నిలవడానికి, ఇంకా భాగ్యవంతులం కావడానికి, ఇంకా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అట్లాగే మిగతా శుక్రవారాలు కూడా ఈ వారం మిస్ అయిన వాళ్ళు ఆ వారం మిస్ అయిన వాళ్ళు మరొక వారం, ఈ 4 వారాల్లో సెట్ చేసి చేసుకుంటూ ఉంటారు. ఈ స్పీడ్ లైఫ్లో ఇవి తప్పనిసరి మార్పులు. వీటిని మనం ఏం చేయలేం. అయితే మనం ఎప్పుడు మహాలక్ష్మి పూజలు చేసుకున్నా కానీ వరలక్ష్మి వ్రతానికి సంవత్సరం మొత్తం చేసే పూజల్లో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ ప్రత్యేకమైన మహాలక్ష్మి ఆరాధన జరిగే ఆ రోజు నాడు మనం రకరకాల అర్చామూర్తుల్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అంటే పూజకి సంబంధించినటువంటి మహాలక్ష్మి ప్రతిమలు అయితే మనం కలశంలో ఏర్పాట్లు చేసుకుని పెట్టుకుంటున్నాం. తర్వాత పట్టు చీరలు కట్టి అమ్మవారిని కూర్చోబెట్టి పెడుతున్నాం. తర్వాత మొత్తానికి వచ్చిన మార్పు ఏంటంటే, పూర్వం ఒక కలశం పెట్టుకుని ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుని చేసేసుకునేవారు. ఇప్పుడు ఏంటి అని అంటే, లక్ష్మీ అమ్మవారి రూపాన్ని చక్కగా పట్టు చీర డ్రాపింగ్ చేసి తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఇదెంతో మంచి పరిణామం, బాగా చేస్తున్నారు. అలా చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే, ఏ రంగు వస్త్రంతో అమ్మవారిని కట్టాలి, అలంకరించుకోవాలి, అమ్మవారికి ధరింపచేసే వస్త్రం ఏమిటి, తర్వాత ఈ లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళు, పూజ చేసుకునే ముత్తైదువలు, వాళ్ళు ధరించవలసిన వస్త్రపు రంగు ఏమిటి, అది ఈ 2 విషయాలు మనం ఈరోజు చెప్పుకుందామండి. మొదటిది ఏమిటి అంటే, మహాలక్ష్మి దేవికి ఆ ఐడల్ ఏదైతే ఉందో అది మనం కూజ కానీ లేకపోతే అష్టలక్ష్మి బింది కానీ ఏదైనా పెట్టుకుని చేసుకుంటాం కదా, కలశం, ఆ దానికి కానీ మీరు శారీ డ్రాపింగ్ వేస్తున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం. ఈ శారీ డ్రాపింగ్లో మీరు చేసేటటువంటి రంగు ఏది ఉండాలి మహాలక్ష్మికి అంటే, మీరు ఎంత ఖరీదైన వస్త్రం పెట్టండి, లేదా ఒక బ్లౌజ్ పీసు చీరలాగా మార్చి కుట్టండి, ఏదైనా చేసుకోండి, ఎట్లాగైనా శారీ డ్రాపింగ్ చేయండి, ఎంత వైభవంగానన్నా చేయండి, వెండి జరి అయినా పెట్టండి, మీ ఇష్టం. ఆ తల్లి మీకు ఇచ్చింది, తిరిగి మీరు ఆ తల్లికి ఇస్తున్నారు, అందులో ఏమీ ఆక్షేపం లేదు. కానీ దయచేసి సోదరీమణులు ఎవరు కూడా లక్ష్మీ ప్రాప్తి కావాలి అని వరలక్ష్మి వ్రతం చేస్తాం కనుక అమ్మవారికి ఆకుపచ్చటి చీర, ఆకుపచ్చటి బ్లౌజు, ఆకుపచ్చటి వస్త్రం మాత్రమే మీరు డ్రాపింగ్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, అమ్మవారికి చీర కట్టేటప్పుడు లేదా కలశానికి అలంకరించేటప్పుడు, చీరలాగా కుచ్చిళ్ళు పెట్టి అలంకరిస్తున్నారు చక్కగా, అలా అలంకరించేటప్పుడు ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, చక్కటి ఆకుపచ్చ రంగు, జెడ్ గ్రీన్ ఇంగ్లీష్లో, ఆ జెడ్ గ్రీన్ కలర్ని దాంట్లో ఏ జరీ పూలున్నా ఏదున్నా పర్వాలేదు, మీ ఇష్టం, అది మీ ఇష్టానుసారంగా కొనుక్కొని దానితో మాత్రమే అలంకరించండి కలశాన్ని, లక్ష్మీదేవిని అలంకరించండి. ఎందుకు, కారణం ఏమిటి అంటే, ఆకుపచ్చ అదృష్టాన్ని ఇచ్చే రంగు. మనకి అదృష్టం కావాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం కాబట్టి ఆ తల్లి పూజ చేసేటప్పుడు ఆ తల్లిని ఆకుపచ్చటి వస్త్రాల్లో అలంకరించండి, శోభాయమానంగా ఉంటుంది. మీరు వేసిన పువ్వులైనా చక్కగా కనపడతాయి. అన్ని రకాల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే, మనం చెప్పనవసరం లేదు. మనం ఆ రోజు వేసుకుంటున్న నగలు ముందు రోజు పాలు నీళ్లలో పసుపులో శుభ్రపరిచి అలంకరిస్తాం. అలా ఎట్లా చేసుకున్నా సరే మీకు ఆ రంగు మీద ఆపోజిట్గా చాలా చక్కగా కనపడుతుంది. ఇంకా రెండో విషయం, ఇది ప్రయత్నించండి, ఇది చేయండి. నలుపు కానీ నలుపు ఎలాగూ వేయరు, నీలం కానీ కాఫీ రంగు కానీ లేకపోతే వైలెట్ కలర్ కానీ అటువంటి రంగులు వేయకండి. నీలం షేడ్స్
పర్పుల్ షేడ్స్ అంటే డార్క్ షేడ్స్, తర్వాత మిగతా కొంచెం రంగులు డార్క్ కలర్స్, యాష్ కలర్స్ అలాంటివి వేయకండి. వేయకుండా గ్రీన్ కలర్ అమ్మవారి చీర ఈ సంవత్సరం పెట్టి మీరు చేసి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇది ఫస్ట్. ఇంకా రెండవది నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే, చేసే ముత్తైదువలు ఎలాంటి డ్రెస్సింగ్లో ఉండాలి, చేసే ముత్తైదువులు ఎలాంటి డ్రెస్సింగ్లో ఉండాలి, ఏ కలర్ డ్రెస్సింగ్లో ఉండాలి అంటే అమ్మవారికి గ్రీన్, మనకి అదృష్టం తేవాలి గనక ఆ పూజ. రెండవది, మనము ఏది కట్టుకోవాలి, మనం దేనికోసం చేస్తున్నాం, వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం, ధన ఆదాయం కోసం చేస్తున్నాం, ధన ప్రాప్తి కోసం చేస్తున్నాం. కాబట్టి మనం కట్టుకోవలసిన రంగు పసుపు రంగు. పసుపు రంగు చీర, మీకు ఉన్నంతలో చక్కటి చీర పసుపు రంగు చీర కట్టుకోండి. పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ బ్లౌజ్ వేసుకోండి. వేసుకుని మీరు చేసుకునే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎక్కడా లోపం లేకుండా చేసుకోండి. మనం కట్టుకునేది ఆ రంగు, అమ్మవారికి ఇచ్చేది గ్రీన్ కలర్. ఈ విధంగా గనక కలర్స్, ఎందుకంటే పసుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది కనుక పసుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు కలిపి మనం ధరించాలి. అమ్మవారికి ఆకుపచ్చ చీర డ్రాప్ చేసి పూజ చేసి అలంకరించుకోవాలి. ఈ రెండు మార్పులు చేసి మీరు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో ఎంత ప్రశాంతమైన అదృష్టకరమైన మార్పులు చోటు చేసుకుంటాయో మీకే అనుభవంలోకి వస్తాయి. అంచేత నేను చెప్పినటువంటి ఈ మార్పులు మీకు వీలైనట్లయితే పాటించి చక్కగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకుని ఎబ్బడి మొబ్బడిగా ఫలితాలు పొందాలని, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిపోవాలని, అన్ని ఇళ్ళు లక్ష్మీ కటాక్షంతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.